రైతులకు రైతు భరోసా ఇస్తుంటే అది చూసి ఓర్వలేక రైతు దీక్ష చేస్తున్నావా? రైతులతో పాటు రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 వేస్తుంటే అది చూసి ఓర్వలేక ఇవాళ నువ్వు ధర్నా చేస్తున్నావా? అదేవిధంగా గతంలో కేసీఆర్ రైతులకు పండుగ చేసుకోవాలి, ప్రతి రైతుకు యూరియా ఫ్రీ ఇస్తున్నాడు. మరి మీ అయ్య మీద ఎందుకు ధర్నా చేస్తలేవు? గతంలో 1,00,000 రూపాయలను 5 ఏళ్లలో రుణమాఫీ చేయలేక వడ్డీలకే సగం పోయి ఇలా మీరు రుణమాఫీ చేయకపోతేనే కదా మా ప్రభుత్వం మీద ఇంత పెద్ద భారం పడింది. మీరు ఇచ్చిన మాట తప్పినప్పుడు మరి ఫామ్ హౌస్ మీద నువ్వు ధర్నా చేయాలి, మీ అయ్య కేసీఆర్ మీద ధర్నా చేయాలి. కేటీఆర్ మళ్ళొక్కసారి మా నల్లగొండ మంత్రుల మీద మాట్లాడే నైతిక విలువ లేదు. మీ అయ్య చాటును వచ్చి నువ్వు ఎమ్మెల్యేగా అయినావు, మీ అయ్య చాటు మీ అయ్య పేరు చెప్పుకొని మంత్రి అయినావు, ఇలా మామ పేరు చెప్పుకొని అల్లుడు మంత్రి అయిండు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ త్యాగాలు చేసి ఇలా ఉమ్మడి నల్లగొండకు పేరు తెచ్చిర్రు. బంగారు కొండగా ఉదయ సముద్రాన్ని మొన్ననే ప్రారంభించుకున్నాం. ఇది చూసి ఓర్వలేక, రైతుల నుంచి వస్తున్నటువంటి ఆధారం చూసి ఓర్వలేక ఈ కచరా కేటీఆర్ మళ్ళీ కచరా వేషాలేసి రైతులను పక్కదోవు పట్టేయడానికి మళ్ళొక్కసారి ముసరు కన్నీరు కాస్తున్నాడు. మరి రైతుల మీద ప్రేమ ఏమీకుంటే గతంలో రైతులకు ఏ రకంగా సంఖ్యలు వేసినావు, RRR విషయంలో కూడా సంఖ్యలు వేసినావు. ఇవాళ మా ప్రభుత్వం కేంద్రంతో చొరవతోటి RRR కూడా టెండర్లు పెట్టకాడికి వచ్చింది. రైతులకు మంచి ధర ఇచ్చి అక్కడ మార్కెట్ ధర ఇస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక ఇవాళ చిల్లర మల్లర మాట్లాడుతుండు కచరా కేటీఆర్. కేటీఆర్కి ఏమున్నా ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల్లో బురద జల్లాలి, ఏమున్నా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. మా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి మీ ప్రభుత్వం కూలుస్తా అంటున్నారు. మరి 10 ఏళ్లలో పందికొక్కులక మెక్కి రాష్ట్ర సంపదను దోచుకొని ఆ సంపదతోటి కొనాలని చూస్తున్నారు. కానీ మీ పరిపాలన అర్థమై మీ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు వస్తున్నటువంటి ఆదరణ చూసి పార్టీలో జాయిన్ అయితే మరి మీ ముఖం మీద పెట్టుకుంటారో ఒక్కసారి కేటీఆర్ గారు చెప్పాలి. కేటీఆర్కు దమ్ము ధైర్యం ఉంటే నల్లగొండలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో, అక్కడ పార్లమెంట్ ఎలక్షన్లో దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ మెజార్టీ ఇచ్చి మా రఘువీరారెడ్డి గారిని 6 లక్షల మెజార్టీతో గెలిపిస్తే మీ అయ్యా నువ్వు మీ బావ తలకాయ పెట్టుకున్నారు. ఉమ్మడి నల్గొండలో భువనగిరి కానీ అదేవిధంగా నల్గొండలో 2 పార్లమెంట్ సీట్లలో మీకు డిపాజిట్ రాలే. మీ పరిపాలనకు నిదర్శనం అదే కదా. ఇలా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ఏదైతే తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకొస్తూ మొన్న జనవరి 26 నాడు పేద ప్రజల కోసం మీరు చేయనటువంటి 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇందిరా మిల్లు ఇస్తుంటే మీకు ఓర్వలేక, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆధారం చూసి ఓర్వలేక ఈ కచరా వేషాలు వేస్తున్నారు. ఈ కచరా నాయకులకు రేపు స్థానిక సంస్థల్లో తప్పకుండా బుద్ధి చెప్తారు. అసెంబ్లీలో అత్యసతోటి 30 సీట్లు గెలిచి పార్లమెంట్లో డిపాజిట్ కోల్పోయినా ఇంకా కూడా మీ కచరా వేషాలు బంద్ చేసుకోవాలి. లేకపోతే రేపు ప్రజలే గ్రామాలలో తిప్పి కొడతారని చెప్పి ఈ కచరా కేటీఆర్కు మళ్ళొక్కసారి నల్గొండ ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం. మీ దుకాణం బంద్ అయ్యే రోజు వచ్చినాయనే ప్రజలలో ఇంకా మేము బతుకున్నాం, లైవ్లో ఉన్నామని చెప్పడానికి రైతులతోటి మీరు ధర్నా అంటున్నారు. సిగ్గుచేటు. నిన్న కనీసం పట్టుమని 5,000 మంది లేరు. ఇలా మా నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఆర్నిశలు ప్రజల కోసం ఇలా ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతుంటే ఆ చూసి ఓర్వలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. మళ్ళొక్కసారి నల్లగొండలకు వస్తే తప్పకుండా నీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం.